హలో 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 ఆగమ్మా ఆగాగు ఒక్క నిమిషం. నాకు నీ 24 గంటల టైంలో రోజు ఒక 30 నిమిషాలు నాకు ఇచ్చేస్తాయి. డైలీ ఒక 30 మినిట్స్ నాకు ఇచ్చేస్తే నిన్ను పర్ఫెక్ట్ హెల్తీగా తయారు చేస్తాను. నీకు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. అర్థమైందా? ఏంటంటే ఉదయాన్నే డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకే టైంలో లేవడం అలవాటు చేసుకో. డైలీ ఒకే టైంలో లేవడం అలవాటు చేసుకో. మన బ్రెయిన్ ఒక రిథంలో ఉన్న మ్యూజిక్ని ఎలాగైతే ఇంట్రెస్ట్గా వినడానికి ఇష్టపడుతుందో అలాగే మన బాడీ కూడా ఒక రిథంని ఇష్టపడుతుంది. అంటే డైలీ నైట్ ఒక టైంలో పడుకోవడం, డైలీ మార్నింగ్ ఒకే టైంలో లేవడం, ఒక రిథం మెయింటైన్ చేయాలన్నమాట. అంటే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. సో మార్నింగ్ లేవగానే ఏం చేస్తావు? మనం ఒక కిక్ స్టార్ట్ ఇచ్చామనుకో, బైక్ ఎలాగైతే 2 చుక్కల పెట్రోల్తో స్టార్ట్ అవుతుందో అలాగే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగితే నీ బ్రెయిన్ కిక్ స్టార్ట్ అవుతుంది. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగి ఆ రోజు జర్నీని స్టార్ట్ చేయి. అండ్ ఇమీడియట్గా ఒక 10 మినిట్స్ ఆఫ్ డీప్ బ్రీతింగ్ 10 మినిట్స్ ఆఫ్ డీప్ బ్రీతింగ్ స్టార్ట్ చేయి. డీప్ బ్రీతింగ్ ఎలాగా? నీ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డీప్గా ఇన్హేల్ చేయు, అలా హోల్డ్ చేయి, వీలైనంత వరకు హోల్డ్ చేయి అండ్ ఫాస్ట్గా ఎక్స్హేల్ చేసి అలా ఒక 10 మినిట్స్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి. తర్వాత ఇమీడియట్గా వాకింగ్ స్టార్ట్ చేయి. ఒక 20 మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ డైలీ మార్నింగ్ వాకింగ్, స్పీడ్ వాకింగ్, కొంచెం స్పీడ్గా. జపనీస్ టెక్నిక్లో చేస్తే ఇంకా బాగుంటుంది. జపనీస్ టెక్నిక్ అంటే ఏంటి? ఒక 3-4 మినిట్స్ ఆఫ్ ఫాస్ట్ వాకింగ్ అండ్ 3-4 మినిట్స్ ఆఫ్ స్లో వాకింగ్, అలాగా ఒక 20 మినిట్స్ డైలీ. సో 10 మినిట్స్ ఆఫ్ డీప్ బ్రీతింగ్ ఎర్లీ, ఒకే టైంలో మార్నింగ్ లేస్తావు అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటావు. 10 మినిట్స్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావు, డీప్ బ్రీతింగ్ టెక్నిక్ చేస్తావు అండ్ 20 మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ రన్నింగ్ ఆర్ వాకింగ్, ఫాస్ట్ వాకింగ్ చేస్తావు. ఇది 30 మినిట్స్ నాకు ఇచ్చేసావంటే డైలీ డెఫినెట్గా పర్ఫెక్ట్ హెల్తీగా ఉంటావు. థ్యాంక్ యూ.